లేమన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయము అనుదిన ధ్యానములు సెప్టెంబర్ 29వ తారీఖు. నూతన ఆజ్ఞ. మీరును నా ఆజ్ఞను గైకొనిన ఎడల నా ప్రేమయందు నిలిచియుందురు. యోహాను సువార్త 15వ అధ్యాయము 10వ వచనం. దీనిని గుర్తించండి, మనము కఠిన క్రమశిక్షణ క్రిందకు వస్తున్నాము. ఈ స్థితికి చేరుకోవాలంటే ఆయన ఆజ్ఞలకు లోబడాలి, లేకపోతే ఆయన ప్రేమలో ఎన్నటికీ నిలిచి ఉండలేము. ఆయన ప్రేమలో నిలిచియుండుట శ్రేష్టమైనది. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్ములను ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. యోహాను 13:34. ఇది ఒక క్రొత్త ఆజ్ఞ. ఇది క్రీస్తు ద్వారా అనుగ్రహింపబడిన క్రొత్త ప్రవర్తన నియమావళి. ఆయనను అంగీకరించడానికై సిద్ధపడిన ఆయన శిష్యులకు ఈ క్రొత్త ఆజ్ఞ ఇవ్వబడినది. నీవు చేయలేని పనిని ఆయన నిన్ను చేయమని చెప్పడు. శిష్యుల కొరకై ఇది క్రొత్త ఆజ్ఞ. దేవుని ప్రేమ నీ గృహమును పరిశుద్ధముగా కాపాడును. దేవుని సన్నిధిని పాడు చేసేవారు కొందరు ఉన్నారు. దూతలు అడుగు పెట్టడానికి వెరచే చోట బుద్ధిహీనులు గుంపుగూడుదురు. మారు మనసు పొందిన వారైనను దేవుని సన్నిధితో నింపబడిన ప్రభావము గల స్థలములో నిలవలేరు. ఆ స్థలాన్ని పాడు చేసి హాని తెచ్చుకొనకూడదు. అలాంటి చోటులకు వెళ్ళుటకు తగిన వాతావరణమును కల్పించుకోవాలి, లేకపోతే హాని కలుగుతుంది. అక్కడ దేవుని ప్రేమ ఉన్నప్పుడు ఆత్మీయ వాతావరణాన్ని నియంత్రించుట వలన ప్రవక్తలు, యాజకులు అక్కడ ఎదగగలుగుతున్నారు. అందరూ అక్కడకు గుమ్మిగూడుట మంచిది కాదు. గదరేనియాలో దయ్యము పట్టినవాడు స్వస్థపరచబడినప్పుడు యేసుతో నుండుటకు అనుమతింపబడలేదు. ఎదిగిన పిల్లలైన శిష్యులతో పాటు అతడు ఉండుటకు యోగ్యుడు కానందువల్ల అనుమతింపబడలేదు. దేవుని పిల్లలతో పాటు ఉండి వారిని పాడు చేస్తారు. వారి ప్రార్థనా జీవితాన్ని వీరు క్రిందకు లాగుతారని తెలుసుకొనరు. వీరు మారు మనసు పొందిన వారైనను దేవుని ప్రేమతో నింపబడిన ప్రదేశాన్ని పాడు చేయవచ్చు. యోనా వంటి వాడు ఏలియా వంటి వానితో కలిసి జీవించలేడు. అనేకులు ధనాశాపరులుగా ఉన్నారు. దేవుని ప్రేమ ధనమును లక్ష్యపెట్టదు. అనేక మంది రక్షింపబడిన వారిలో కూడా దేవుని ప్రేమ ఉండుటలేదు. ఆయన ప్రేమను కలిగి ఉంటే ఆయన రాజ్య వ్యాప్తి విషయం శ్రద్ధ వహిస్తాము. దేవుని ప్రేమ పాపుల రక్షణ భారమును కలిగిస్తుంది. ఎన్ దానియేలు గారు.